వైఎస్ జగన్ గారు తెచ్చిన దిశ యాప్ పేరు సురక్షంగా మార్చింది కూటమి ప్రభుత్వం. చరిత్రలో మొదటిసారిగా వైఎస్ జగన్ సారథ్యంలో మహిళల రక్షణ కోసం దిశ యాప్ తెచ్చారు. 1,50,00,000 మంది దీన్ని డౌన్లోడ్ చేసుకున్నారు. ఏ మహిళ ఆపదలో ఉన్నా క్షణాల్లో బాధితులను సంరక్షించే వ్యవస్థను తెచ్చిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానిది. మహిళలకు సత్వర న్యాయం జరిగే విధంగా 18 దిశ పోలీస్ స్టేషన్లు, 12 మహిళా కోర్టులు, 19 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లను, 19 పోక్సో కోర్టులను, వందలాది పెట్రోలింగ్ వెహికల్స్ ఏర్పాటు చేశారు. ఎన్సీబీఎన్ ప్రభుత్వం వచ్చాక దిశను నిర్వీర్యం చేసి ఇప్పుడు సురక్ష యాప్ తెస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత చెబుతున్నారు. ఆల్రెడీ ఉన్న దిశ యాప్ పోలీస్ స్టేషన్లు, వెహికల్స్ సక్రమంగా వినియోగించుకొని మహిళలను కాపాడాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుందని పుత్తా శివశంకర్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అన్నారు. చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన ఆయన సారథ్యంలో మహిళలు ఎవరు కూడాను ఇబ్బంది పడకూడదు, ఏ మహిళా సోదరి కూడా అఘాయిత్యాల నుండి తనకు తాను కాపాడుకొని స్వతంత్రంగా వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక దిశ యాప్ అనేటువంటిది రూపొందించడం మనమందరం కూడా చూసాం. ఆ దిశ యాప్ వచ్చేసి 2020 డిసెంబర్ 15వ తారీఖున దాన్ని లాంచ్ చేయడము, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా అందరికి కూడాను అవేర్నెస్ కాలేజీ దగ్గర నుంచి అందరికి కూడా మహిళలకి, విద్యార్థినీలకు అందరికీ చెప్పడము. స్మార్ట్ ఫోన్లు ఉన్న వాళ్ళు దాదాపు అందరూ కూడాను అంటే 1,56,10,015 మంది 2024 ఏప్రిల్ నాటికల్లా 1,56,15,015 మంది దాన్ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. జస్ట్ ఒక యాప్ డౌన్లోడ్ చేయడమే కాకుండా దానిలో SOS బటన్, ఎవరైతే మహిళలు ఇబ్బంది పడతారో లేదా ఏదన్నా కూడాను అనుకోని సంఘటన ఎదురైనా తనకు తాను రక్షించుకోవడానికి ఒక SOS బటన్ అనేది అందులో ఉంటుంది. జస్ట్ క్లిక్ చేయడమో, లేకపోతే ఎవరన్నా బలాత్కారంగా పట్టుకున్నా వాళ్ళని సంరక్షించుకునేటువంటి ప్రాసెస్లో ఇలా జస్ట్ షేక్ చేస్తే ఆ మొబైల్ అనేటువంటిది ఆ యాప్ నుంచి ఇమ్మీడియట్గా నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడము, అక్కడి నుంచి నిమిషాల్లోనే ఆ స్పాట్కి చేరి వారిని సంరక్షించేటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థను తీసుకురావడం మనందరం కూడా చూసాం. ఒక అప్లికేషనే కాకుండా 18 దిశ పోలీస్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 13 పోక్సో కోర్టులని, అదేవిధంగా 12 మహిళా కోర్టులని, 19 మందిని వీళ్ళకి సత్వర న్యాయం జరగాలనేటువంటి ఆలోచనతో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ని కూడా ఒక 19 మందిని రిక్రూట్ చేసేసి ఇమ్మీడియట్గా వారికి సత్వర న్యాయం చేకూర్చే విధంగా చేయడం జరిగింది. సో అదేవిధంగా అనేకమైనటువంటి ఫెసిలిటీస్, పెట్రోలింగ్ కోసం 900 2 వీలర్స్ ఆ దిశకు సంబంధించిన మహిళలకైతే వాళ్ళకి 163 బొలోరో వెహికల్స్ని, 18 క్రైమ్ మేనేజ్మెంట్ వెహికల్ని ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు అంటే ఇవన్నీ కూడాను ఎక్కడికక్కడ ఈ వెహికల్స్లో తిరుగుతూ అర్ధరాత్రి కావచ్చు, పగలు కావచ్చు, అదేవిధంగా రిమోట్ ఏరియాలకు కూడాను ఈ పోలీసింగ్ వ్యవస్థని ప్రతిష్టపరి చేసేసి క్షణాల్లోనే, నిమిషాల్లో కాకుండా క్షణాల్లోనే వారికి సమాచారం అందించుకోవడం, వాళ్ళకి రీచ్ చేసి కాపాడడం జరిగింది. కానీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతోనో లేకపోతే ఈ యొక్క రాష్ట్రంలో మహిళల మీద కోపంతోనో వాళ్ళు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ పోలీసింగ్ వ్యవస్థనంతా కూడాను కక్ష సాధింపులో దింపేసేసి వాళ్ళ నాయకులని, కార్యకర్తలని అందరినీ కూడా నడి రోడ్డు మీద వదిలేశారు. మీ ఇష్టం ఏమన్నా చేసుకోండి అనేటువంటి ఉద్దేశంతో దానితో దాడులు ప్రారంభమై ఎక్కడికెక్కడ మహిళలను, చిన్నపిల్లలను ఆ అఘాయిత్యాలు చేస్తూ, అత్యాచారాలు చేస్తూ మనం చూసాం. మచ్చుమరి సంఘటన అయితేనేమి, పొంగనూరు ఘటన అయితేనేమి, అంతెందుకు మొన్న ప్రేమికుల దినోత్సవం రోజు కూడా మహిళల మీద యాసిడ్ అయితేనేమి, సాక్షాత్తు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి ఆ యొక్క నియోజకవర్గం పిఠాపురంలో ఒక దళిత ఆ యొక్క అమ్మాయి మీద జరిగితే అక్కడ చూసి పాపము పేపర్లు ఏరుకునే వాళ్ళు వాళ్ళే స్పందించారు తప్ప మరి ఈ యొక్క అనిత గారు ఏమయ్యారు ఇంతవరకు కూడా తెలియదు. అదేవిధంగా రోజుకి దాదాపు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే అసెంబ్లీ సాక్షిగా ఒక్కొక్క రోజుకి 48 మంది మీద, మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి అని ఆన్ రికార్డు
సమాధానం కూడా ఇవ్వడం జరుగుతాయని. సో ఈ విధంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి బావమరిది, ఐటీ మినిస్టర్ గారి మామగారి ఆ యొక్క హిందూపురం నియోజకవర్గంలో కూడాను హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.